Good morning once again. Good morning, everyone. Screen కనిపిస్తుందా నాది? Yes, sir. కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా, చూడండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం 1 క్వశ్చన్ రావచ్చు. సో ఈ పాయింట్ గురించి డిస్కషన్ వస్తుంది మీకు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈసీసీ సర్వర్ అయినా S4 HANA సర్వర్ అయినా సేమ్ టాపిక్, డిఫరెన్స్ ఏమీ ఉండదండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈసీసీ ప్లస్ S4 HANA సేమ్ టు సేమ్. సో దీన్ని 3 టైప్స్ గా మిమ్మల్ని అడుగుతారు. వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్ SAP, వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ SAP, వాట్ ఆర్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ SAP. వినిపిస్తుందా వాయిస్ నాది? క్లియర్ కదా? క్లియరా కదా? ఓకే, ఫైన్. ఎస్, క్లియర్ అండి. ఓకే, చూడండి. ఈ షీట్ మొత్తం చదవాలి మీరు. ఈ షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, క్లాస్ అయిన వెంటనే చదవండి. వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్ SAP, లేదంటే వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ SAP, లేదంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది ఎవరు చూస్తారు? బేసిస్ టీమ్ వాళ్ళు చూస్తారు. బేసిస్ కన్సల్టెంట్. ప్రతి ప్రాజెక్ట్ లో ఒక బేసిస్ కన్సల్టెంట్ ఉంటారు. డేటాని స్టోరేజ్ చేయటం, డేటాని ప్రొటెక్ట్ చేయటం, ఇదంతా కూడా బేసిస్ టీమ్ వాళ్ళ పని. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. System landscape is nothing but system arrangement. It will be take care of the basis team. Basis team వాళ్ళు చూస్తారు. It means types of the servers, types of the it means types of servers or systems. Types of the servers or systems. It is part of the implementation project. Based on the బిజినెస్ స్ట్రాటజీని బేస్ గా చేసుకుని, బిజినెస్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని సర్వర్స్ అనేవి ఎలా డిజైన్ చేయాలి, ఎన్ని సర్వర్స్ కావాలనేది బేసిస్ టీమ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. అందరూ జాయిన్ అయ్యారా? ఎంతమంది ఉన్నారు? 21. ఓకే, చూడండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ బేసిస్ టీమ్. ఇట్ మీన్స్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఆర్ సిస్టమ్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యాక్చువల్ గా మనం ఏం చేస్తాము? ఇప్పుడు యాక్చువల్ కాన్ఫిగరేషన్స్ చేస్తాం. దీనికన్నా ఫస్ట్ లో బిఫోర్ కాన్ఫిగరేషన్స్ ఈ ల్యాండ్స్కేప్ అనేది జరుగుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేయబోయే ముందు బేసిస్ టీమ్ వాళ్ళు ఈ ల్యాండ్స్కేప్, ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్, ఈ సర్వర్స్ అనేవి అరేంజ్ చేస్తారు. మీరు SAP ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఒక సర్వర్ కావాలి. సో అవన్నమాట. ఏమేమి కావాలి అనేది బేసిస్ టీమ్ వాళ్ళు చూస్తారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా అని చెప్పొచ్చు. మీరు కాన్ఫిగరేషన్ చేయాలంటే మనకి సాఫ్ట్వేర్ కావాలి కదా. నెక్స్ట్ మాస్టర్ డేటా మనం GL క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్ లో వెండర్స్, కస్టమర్స్ క్రియేట్ చేస్తాం. తర్వాత టెస్టింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్టింగ్, GL పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, టెస్టింగ్. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్నా టెస్టింగ్ అన్నా ఒకటే. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ క్లయింట్ లెవెల్లో జరుగుతుంది. ఎండ్ యూజర్ యాక్టివిటీస్. టెస్టింగ్ అన్నా కూడా కన్సల్టెంట్ టెస్ట్ చేస్తాడు. డాక్యుమెంట్ అనేది ప్రాపర్ గా పోస్ట్ అవుతుందా లేదా, వితౌట్ అడ్రస్ ప్రాపర్ గా జనరేట్ అవుతుందా లేదా అనేది టెస్టింగ్ ప్రాజెక్ట్. అంటే ఒక కన్సల్టెంట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే టెస్టింగ్ పర్పస్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు పోస్ట్ చేసే అకౌంటింగ్ ఎంట్రీస్ ని రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్ for configurational data, master data, testing purpose, as well as end user activities అని చెప్పచ్చు.
వీటి కోసం సిస్టమ్స్ అనేది ఉపయోగపడుతుంది, ఈ సర్వర్స్ అనేవి ఉపయోగపడతాయి. Basis consultant is responsible for arrangement of the servers and to provide the user ID and passwords. Basis consultant ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సిస్టమ్ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఏం చేస్తారు, మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వటము, మీకు యాక్సెస్ ఇవ్వటం, ఇదంతా కూడా బేసిస్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ. బేసిస్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ. క్లియర్ కదా? ఎంతవరకు అర్థమైందా? క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, సర్వర్స్. ఈ డయాగ్రామ్ చూడండి. ఎస్ఏపిలో మేజర్గా 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇంటర్వ్యూలు అడుగుతారు, మీ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది, మీ సర్వర్స్ ఎలా ఉంటాయి అని అడుగుతుంటారు. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. లాస్ట్ లో ఉంది ప్రొడక్షన్ సర్వర్ అనేది కంప్లీట్ గా ఎండ్ యూజర్ యాక్టివిటీస్ చేస్తారు. ఎండ్ యూజర్స్. ఎస్ఏపీలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి ఎవరు చెప్తారు? 2 screens. వెరీ గుడ్, 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఏంటవి? SAP EGX screen, SPROS. SAP EG యాక్సెస్ స్క్రీన్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. సో ఎండ్ యూజర్ స్క్రీన్ ని దీన్ని మనం ఈ లెవెల్ క్లయింట్ నెంబర్ 600 అని చెప్పొచ్చు. క్లయింట్ నెంబర్ 600 అని చెప్పొచ్చు. SPRO స్క్రీన్ అంటే కాన్ఫిగరేషన్స్ చేస్తాం. SAP లాగిన్ అయ్యే టైంలో మనం జస్ట్ లాగిన్ ప్యాడ్ పైన క్లిక్ చేసి లాగిన్ అవుతాం. అక్కడే ఉంటాయి సర్వర్స్ అనేవి. మీకు ఫస్ట్ లో నేను చూపించాను మీకు. అక్కడే సర్వర్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏ సర్వర్, మీకు యాక్సెస్ ఏ సర్వర్కి ఉంది, డెవలప్మెంట్ సర్వర్కి ఉందా, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి ఉందా, ప్రొడక్షన్ సర్వర్కి ఉందా, అక్కడే తెలుస్తుంది అనమాట. ఎనీవే, ఈ డయాగ్రామ్ మొత్తం మీకు అర్థం అవ్వాలి. దీన్ని ఏమంటారంటే సిస్టమ్ అరేంజ్మెంట్స్ అంటారు, లేదంటే సర్వర్స్ అంటారు, లేదంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఇది ల్యాండ్స్కేప్ ఇలా ఉంటుంది. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. సో డెవలప్మెంట్ సర్వర్ లో ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. సో ఇక్కడ చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా టిఆర్, విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. Transport request is nothing but vehicle. With help of TR, we can move the configurational data one server to another server. The development server lo chesina configurations anni kuda quality assurance server ki move chestam. Development server, quality assurance server, production server. Ila 3 types of the servers ane untayi. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి ఎలా మూవ్ చేస్తాము? విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేస్తున్నాం మనం. కాన్ఫిగరేషన్ చేసిన వెంటనే టిఆర్ జనరేట్ చేసాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో. టిఆర్ షీట్ ఉంటుంది మేనేజర్స్ దగ్గర. ప్రతి ఎంప్లాయీకి ఒక టిఆర్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఆ టిఆర్ అనేది బేస్ గా చేసుకుని ఆ నెంబర్ ని బేస్ గా చేసుకుంటాం. అంటే ఆ కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా ఆ టిఆర్ లో సేవ్ అవుతుంది. మీరు కాన్ఫిగరేషన్ చేసిన వెంటనే టిఆర్ జనరేట్ అవుతుంది కదా. సో ఆ డేటా అంతా కూడా ఆ టిఆర్ లో స్టోర్ అవుతుంది. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈజ్ మీన్ బై టిఆర్? ఇది సపరేట్ కాన్సెప్ట్. టిఆర్ మేనేజ్మెంట్ తర్వాత చెప్తాను మీకు. టిఆర్ అంటే గుర్తుపెట్టుకోండి. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఇట్లా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కి డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ ద సపరేట్ క్లాస్. ఇది సపరేట్ టాపిక్, టిఆర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే అసలు మీనింగ్ ఏంటి?
చూడండి డెవలప్మెంట్ సర్వర్ ఎన్ని పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్ ఉంది. డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది చూద్దాం. ఆఫ్టర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తాం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత. ఏ టీ కోడ్ లో చేస్తాం, SC10 అని ఒక సపరేట్ టీ కోడ్ ఉంది, అక్కడ నుంచి చేస్తాం. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. టిఆర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది, మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. మీకు తెలుసు కదా, SPRO స్క్రీన్ లో మీరు ఏమైతే కాన్ఫిగరేషన్స్ చేస్తారో వాటికి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. After complete the configurations, configurational data will be reflected with TR. TR అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? TR అనేది వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏటీ కోడ్ లో చేస్తాము, SC10 లో చేస్తాం. మన ఫస్ట్ క్లాస్ లో డైరెక్ట్ గా చేసేసాం. టిఆర్ అనేది SC10 లో కూడా చేయొచ్చు. టిఆర్ అనేది ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. ఆఫ్టర్ కంప్లీట్ ది కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ టిఆర్. టిఆర్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. టిఆర్ with help of TR we can move the configurational data one server to another server, like quality assurance server to production server, quality assurance server, development server to quality assurance server to production server. ఇట్లా వన్ సర్వర్ నుండి అనదర్ సర్వర్ కు మూవ్ చేయడానికి టిఆర్ అనేది మూవ్ అవుతుంది. క్లియర్ కదా? టిఆర్ అంటే అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, డెవలప్మెంట్ సర్వర్. ఫస్ట్ ఇది డెవలప్మెంట్ సర్వర్ ఎందుకు ఉపయోగపడుతుంది? వీ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ డెవలప్మెంట్ సర్వర్ లో క్లయింట్ నెంబర్ 100, 200, 300 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ అనేది ఓన్లీ వన్ పార్ట్ అన్నమాట. ఇలా ఉంటుంది. సో డెవలప్మెంట్ సర్వర్ ఎందుకు ఉపయోగపడుతుంది? కాన్ఫిగరేషన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. చూద్దాం, 3 పార్ట్స్ ఉన్నాయి, 1 by 1 చూద్దాం. చూడండి, వాట్ వీ విల్ డూ ఆర్ హూ కెన్ డూ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్. హూ కెన్ వర్క్ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్. వాట్ వీ విల్ డూ ఆర్ హూ కెన్ వర్క్ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో ఎవరు పనిచేస్తారు? ఏం జరుగుతుంది డెవలప్మెంట్ సర్వర్ లో? చూడండి, ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వర్క్ ఆన్ ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్. SAP లో కన్సల్టెంట్స్ ఉంటారు, ఎండ్ యూజర్స్ ఉంటారు. సో ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారు? ఓన్లీ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, వీళ్ళందరూ కన్సల్టెంట్స్ అందరూ కూడా డెవలప్మెంట్ సర్వర్ లో వర్క్ చేస్తారు. ఇట్స్ మీన్స్ FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్ వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ సర్వర్ లో వర్క్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో ఎవరు వర్క్ చేస్తారు? ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ అందరూ వర్క్ చేస్తారు. There are updating development server. They are using the development server for configurational purpose. Configurations చేయడానికి ఉపయోగిస్తారు. as well as the client requirement ని బేస్ గా చేసుకుని చేస్తాం. క్లయింట్ రిక్వైర్మెంట్స్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. తర్వాత ఏమవుతుంది? డేటా అంతా కూడా టోటల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? కాన్ఫిగరేషనల్ డేటా స్టోర్డ్ ఇన్ విత్ టిఆర్ ద్వారా స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది యాక్చువల్ గా విత్ టిఆర్ అనేది ఒక రిఫరెన్స్ నంబర్ ఫర్ ది కాన్ఫిగరేషన్స్. సో ఇదన్నమాట. సో డెవలప్మెంట్ సర్వర్ లో ఎవరు వర్క్ చేస్తారు? ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వర్క్ ఆన్ ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్. ఇట్స్ మీన్స్ FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్ వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తారు. They are using development server for the configurational purpose. కాన్ఫిగరేషన్ చేయడానికి ఈ డెవలప్మెంట్ సర్వర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో 3 పార్ట్స్ ఉన్నాయి.
3 parts. Client number 100, 200, 300. ఈ 200 అనేది కంప్లీట్ గా బేసిస్ అబాప్ కన్సల్టెంట్ కి సంబంధించింది. అబాపర్స్ ఉంటారు, అబాపర్స్ ఉంటారు. అబాపర్స్ ఎందుకు ఉపయోగిస్తారు? ప్రోగ్రామింగ్ అప్డేట్స్ లేదా టెక్నికల్ కన్సల్టెంట్స్. They are using client number 200 for programming updates. So 100 ఎవరు ఉపయోగిస్తారు? కన్సల్టెంట్స్. కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. 100 లో కాన్ఫిగరేషన్ చేస్తారు. సో ఇక్కడ చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి 100 నుండి 300 కి మూవ్ చేస్తారు. ఇక్కడ టిఆర్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. చిన్న లాజిక్ పాయింట్. క్లయింట్ నెంబర్ 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ నెంబర్ 300 కి మూవ్ చేయడానికి టిఆర్ అవసరం లేదు. క్లయింట్ నెంబర్ 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ నెంబర్ 300 కి మూవ్ చేయడానికి టిఆర్ అవసరం లేదు. బేసిస్ టీమ్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా మూవ్ చేయొచ్చు. కానీ 100 నుండి 300 కి మూవ్ చేయడానికి మాత్రం క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేయడానికి మాత్రం టిఆర్ కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. క్లయింట్ నెంబర్ 100 అంటే డెవలప్మెంట్ సర్వర్ లో క్లయింట్ నెంబర్ 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా 100 నుండి 300 కి మూవ్ చేయడానికి టిఆర్ అవసరం లేదు. యాజ్ వెల్ యాజ్ బేసిస్ టీమ్ వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు. కానీ డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేయడానికి మాత్రం టిఆర్ కావాలి. క్లియర్ ఈ పాయింట్ మీకు అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? అండి. క్లియరా? yes క్లయింట్ నెంబర్ 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా 300 కి మూవ్ చేయడానికి టిఆర్ అవసరం లేదు. బేసిస్ టీమ్ వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు. కానీ డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేయాలన్నా, క్వాలిటీ నుండి ప్రొడక్షన్ కి మూవ్ చేయాలన్నా టిఆర్ అవసరం. యాజ్ వెల్ యాజ్ బేసిస్ టీమ్ వాళ్ళు కూడా అవసరం. యాక్చువల్గా ఓన్లీ మనం టిఆర్ మాత్రమే క్రియేట్ చేస్తాం యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా. టిఆర్ క్రియేట్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాము? మెయిల్ చేస్తాం. ఒక స్క్రీన్ షాట్ చేసేసుకుని we are successfully completed our configurations. Kindly move the configurational data development server to quality assurance server అని మూవ్ చేస్తాం. సో వాళ్ళు ఆ టిఆర్ ని బేస్ గా చేసుకుని వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కి మూవ్ చేస్తారు బేసిస్ టీమ్ వాళ్ళు. కానీ విత్ ఇన్ ద సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ లో క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి మూవ్ చేయడానికి 100 నుండి 300 కి మూవ్ చేయడానికి టిఆర్ అనేది అవసరం లేదు. బేసిస్ టీమ్ వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది కూడా అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎనీవే డెవలప్మెంట్ సర్వర్ గురించి డిస్కస్ చేద్దాం. 3 పార్ట్స్ ఉన్నాయి. క్లయింట్ నెంబర్ 100, 200, 300. 100 ఓన్లీ కాన్ఫిగరేషన్స్ చేస్తాం. కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఎఫ్ఐ వాళ్ళే కాదు, ఆల్ కన్సల్టెంట్స్ చేస్తారు. 200 అంటే టెస్టింగ్. ఇది ఎవరు చేస్తారు? ఎవరు ఉపయోగిస్తారు? అబాపర్స్. 200 టెక్నికల్ కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు. అంటే ఎవరు టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటే టెక్నికల్ కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు. ఎవరు టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటే అబాపర్స్. క్లయింట్ నెంబర్ 300 టెస్టింగ్ జరుగుతుంది. అంటే 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా టెస్టింగ్ అనేది 300 లో చేస్తారు. 300 అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ అన్నమాట. 100 లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 100 లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. సో ఇక్కడ టెస్టింగ్ చేస్తారు బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ జరుగుతుంది. 300 లో చేస్తారు, వీళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 100 లో చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300 లో అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసి టెస్టింగ్ చేస్తారు, వీళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 200 అనేది టెక్నికల్ కన్సల్టెంట్ కి సంబంధించింది. సో డెవలప్మెంట్ సర్వర్ లో 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ టోటల్ గా. చూడండి, డెవలప్మెంట్ సర్వర్ ఈస్ డివైడెడ్ ఇన్ 3 పార్ట్స్.
డెవలప్మెంట్ సర్వర్ అనేది 3 parts గా డివైడ్ అవుతుందంట. 3 parts. క్లయింట్ నెంబర్ 100 కన్సల్టెంట్, ఈ మొత్తం కూడా కన్సల్టెంట్ అండర్లో ఉంటుంది 100. ఓకేనా? క్లయింట్ నెంబర్ 100 సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్ అంటారు దీన్ని, సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్. తర్వాత క్లయింట్ నెంబర్ 200 ఎబాప్ కన్సల్టెంట్. ఎందుకు ఉపయోగిస్తారు దీన్ని? ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కోసం ఉపయోగిస్తారు. క్లయింట్ నెంబర్ 300 టెస్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. ఇది డెవలప్మెంట్ సర్వర్ లో ఉన్నటువంటి 3 parts. గుర్తుపెట్టుకోండి, 3 parts. మనం ఏ క్లయింట్ ఉపయోగిస్తున్నాం? ఎవరు చెప్తారు? మనం క్లయింట్ నెంబర్ ఎంత ఉపయోగిస్తున్నాం? 800 ఉపయోగిస్తాం. 800 అనేది ఓన్లీ ఫర్ దేనికి ఉపయోగపడుతుంది? 800 అనేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మీరు ఇంటర్వ్యూలో మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే 800 చెప్పకూడదు. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. 100, 200, 300 ఇవి క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతూ ఉంటాయి, కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ మాక్సిమం మీరు 100, 200, 300 ఇవే చెప్పండి. ఓకేనా? 3 parts గా డివైడ్ చేశారు డెవలప్మెంట్ సర్వర్ ని. Once complete the configurations, we will move the data client number 100 to client number 100 to client number 300. I'm sorry. Configurations అనేవి కంప్లీట్ చేసిన తర్వాత డేటా అనేది మూవ్ చేస్తాం. క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి మూవ్ చేస్తాం. On this 300 client, consultant will test the configurations. ఏం చేస్తారు? 300 నంబర్ లో టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతున్నాయి అనేది టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ పోస్ట్ చేసాం, జిఎల్ పోస్ట్ అయిందంటే కాన్ఫిగరేషన్స్ కరెక్ట్ గా చేస్తున్నట్లు. టెస్టింగ్. ఓకేనా? ఈ టెస్టింగ్ ఎవరు చేస్తారు డెవలప్మెంట్ సర్వర్ లో? కన్సల్టెంట్స్. ఐఎమ్ సారీ. ఈ టెస్టింగ్ ఎవరు చేస్తారు? ది టెస్టింగ్ పర్పస్ ఈజ్ ఆల్సో డన్ బై కన్సల్టెంట్స్. యాక్చువల్లీ నాకు కొంచెం కోల్డ్ ఉంది, అర్థమవుతుంది కదా వాయిస్ మీకు. ది టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎవరు చేస్తారు? ది టెస్టింగ్ ప్రాసెస్ ఆల్సో డన్ బై కన్సల్టెంట్స్. ఇట్స్ మీన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్. అంటే ఎఫ్ఐ సంబంధించిన టెస్టింగ్ అంతా ఎఫ్ఐ వాళ్ళు చేస్తారు, ఎంఎం కి సంబంధించిన టెస్టింగ్ అంతా ఎంఎం వాళ్ళు చేస్తారు. అంటే ఏ మాడ్యూల్ అయినా అవ్వచ్చు అండి, ఈ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. పిపి కన్సల్టెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తారు. అంటే ఈ ప్రాసెస్ అనేది ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన టెస్టింగ్ అని వాళ్ళు చేస్తారు. ఓకే? టెస్టింగ్ అంతా కూడా ఎవరు చేస్తారు? కన్సల్టెంట్స్ చేస్తారు. దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. వాళ్ళు ఏదైనా కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఇష్యూ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారనుకోండి, అంటే ఎర్రర్ ఫామ్ అవ్వలేదు, దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్స్ ఏమన్నా డౌట్ ఉందనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తారు. ఏంటంటే చూడండి, ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తారు కదా, ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం అయినా మళ్ళీ ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్ చేసి 1 more TR జనరేట్ చేయాల్సింది. టెస్టింగ్ ప్రాసెస్ 300 లో జరుగుతుంది, 400 లో కూడా జరుగుతుంది. 300 లో అవ్వచ్చు, 400 లో అవ్వచ్చు. ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్ చేసి 1 more TR జనరేట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్ లో కూడా ప్రాబ్లం అయింది, ఏమన్నా ప్రొడక్షన్ లో కూడా ఏమైనా ఎర్రర్ ఫామ్ అయింది, మళ్ళీ ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్ చేసి 1 more TR అనేది జనరేట్ చేస్తారు. ఇది కామన్. క్లియర్ కదా? ఈ కన్సల్టెంట్స్ అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అనుకోవచ్చా? టెస్టింగ్ చేసే వాళ్ళు కూడా ఫంక్షనల్, టెక్నికల్ ఎలా ఇన్వాల్వ్ అవుతారు? ఓకే, ఫంక్షనల్ అండి, 100% ఫంక్షనల్. అంటే అట్లా కాదు, ఎందుకు అడిగానంటే ఒక్కొక్కసారి ఫంక్షనల్ కన్సల్టెంట్ వేరు, టెస్టింగ్ కి ప్యూర్ టెస్టర్ కావాలి, ఎస్ఏపి టెస్టర్ కావాలని అడుగుతుంటారు కదా, అందుకని జస్ట్. టెస్టర్ అంటే ఎవరండి? వి ఆర్ ద టెస్టర్స్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇస్ నథింగ్ బట్ టెస్టింగ్ కదా. యాక్చువల్గా ఏంటంటే టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు, ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. అది
టెస్టింగ్ చేసే వాళ్ళు కూడా FI కన్సల్టెంట్సే చేస్తారు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదండి, ఆల్ ఆర్ సేమ్. బట్ కంపెనీస్ చేంజ్ అవ్వచ్చు. ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు విప్రో వాళ్ళు ఉంటే టెస్టింగ్ చేసేవాళ్ళు యాక్సెంచర్ వాళ్ళు ఉంటారు అట్లా. ఓకేనా? చూడండి, once complete the configurational data, we will move the configurational data client number 100 to 300. ఒక సర్వర్ నుండి 100 నుండి 300 కి మూవ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, ఈ కాన్ఫిగరేషన్స్ అంతా కూడా ఈ దేనికి సంబంధించిన వాళ్ళు ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ కాన్ఫిగరేషన్ చేసి 1 more tier అనేది డెవలప్ చేస్తారు. అది ఓకేనా? నెక్స్ట్ చూడండి, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. సో 100 లో కాన్ఫిగరేషన్ చేశారు, టెస్టింగ్ ఏమైనా చేశారు. టెస్టింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఏందనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సక్సెస్ అయిపోయింది, కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అయిపోయింది 300 లో. తర్వాత ఏం చేస్తారు, టిఆర్ ని బేస్ గా చేసుకుని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ సారీ సో టిఆర్ ని బేస్ గా చేసుకుని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది 2 parts గా ఉంది, క్లయింట్ నంబర్ 400, క్లయింట్ నంబర్ 500. ఇక్కడ కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఎవరు చేస్తారు, ఆడిటింగ్ పార్ట్నర్స్, వీళ్ళు కూడా టెస్టింగ్ చేస్తారు. తర్వాత క్లయింట్ లెవెల్, క్లయింట్ సైడ్ నుంచి ఇక్కడ ఫైనల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా చేస్తారు. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. తర్వాత ఫైనల్ గా ఏం చేస్తారు, ఇక్కడ క్లయింట్ లెవెల్, క్లయింట్ టెస్టింగ్ అంటే ఎవరు, ఎండ్ యూజర్స్ కూడా వచ్చి చెక్ చేసుకుంటారు, వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. సో ఈ 2 ప్రాసెస్ అనేది జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఏముంది, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది 2 parts గా ఉంది. క్లయింట్ నెంబర్ 400 టెస్టింగ్, క్లయింట్ నెంబర్ 500 ఇక్కడ కూడా టెస్టింగ్ జరుగుతుంది. UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, దీన్ని గోల్డెన్ క్లయింట్ అంటారు. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఎండ్ యూజర్స్, UAT యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. ఎండ్ యూజర్స్ కూడా టెస్ట్ చేసుకుంటారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. అలాగే దీని ఏమంటారు, గోల్డెన్ క్లయింట్ అంటారు. గోల్డెన్ క్లయింట్ లెవెల్ నుండి చేస్తారు. క్లయింట్ అంటే ఎవరు, మీరు ఏ కంపెనీకి SAP ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఆ కంపెనీకి సంబంధించిన ఎండ్ యూజర్స్. సో ఇక్కడ కూడా టెస్టింగ్ జరుగుతుంది. 400 లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. సేమ్ ఇక్కడ 300 లో ఏమైతే టెస్టింగ్ చేశామో అది జరుగుతుంది అనమాట. టెస్టింగ్ అంటారు దీన్ని. సో టెస్టింగ్ ఏం జరుగుతుంది చూడండి, టెస్టింగ్ అనేది జరుగుతుంది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది క్వాలిటీ అష్యూరెన్స్ యూజర్ ఫర్ ది కాన్ఫిగరేషనల్ టెస్టింగ్ పర్పస్. ఇది కూడా అంతే, కాన్ఫిగరేషనల్ టెస్టింగ్ పర్పస్ చేస్తారు. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్ దేర్ ఆర్ కంప్లీటెడ్ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో టెస్ట్ చేస్తారు. ఓకేనా? దీన్ని 2 parts గా డివైడ్ చేస్తారు. 400 and 500. 400 లో ఆడిటింగ్ పార్ట్నర్స్, వీళ్ళు కూడా టెస్టింగ్ చేస్తారు, వాళ్ళు కూడా SAP FICO కన్సల్టెంట్స్. అంటే 3-4 levels తో జరుగుతుంది టెస్టింగ్ అనేది. ఫైనల్ గా క్లయింట్ లెవెల్ నుంచి కూడా వచ్చి టెస్ట్ చేసుకుంటారు. దీన్ని UAT యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. ఓకే, సో ఇటువంటి టెస్టింగ్ జరుగుతాయి. క్లయింట్ నెంబర్ 400 లో టెస్టింగ్ అనేవి యూనిట్ టెస్టింగ్ అంటే ఇప్పుడు అకౌంట్ పేయబుల్ ఒక యూనిట్ కింద, అకౌంట్ రిసీబుల్, తర్వాత అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్, తర్వాత GL పోస్టింగ్ చేస్తాం, R2R అంటారు. ఇవన్నీ యూనిట్స్ ఇవి. ఇలా టెస్టింగ్స్ అనేవి చేస్తారు. వీటిలో మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్ ఉందనుకోండి, సెలీనియం అనే ఒక టెస్టింగ్ టూల్ ఉంటుంది. మాన్యువల్ అయితే మాన్యువల్ టెస్టింగ్, మాన్యువల్ అంటే మాన్యువల్గా విత్ టెస్టింగ్ టీమ్ మాన్యువల్గా చెక్ చేస్తారు. FB50 ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగించి, లేదంటే వేరే ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగించి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. దీన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ టూల్స్ ఏమైనా ఉపయోగిస్తే కనుక వాటి ద్వారా కూడా చేస్తారు. ఓకేనా? సో ఇవన్నీ కూడా డిఫరెంట్ అప్లికేషన్ ఉంది. ALM అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇట్లా టెస్టింగ్ అనేది చేస్తారు. టెస్టింగ్ ప్రాజెక్ట్ సపరేట్ కాన్సెప్ట్ మీకు. వీటిలో డిఫరెంట్ టెస్టింగ్స్ ఉంటాయి.
వీటిలో డిఫరెంట్ టెస్టింగ్స్ ఉంటాయి. పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఇలా టెస్టింగ్స్ ఉంటాయి. సపరేట్గా చెప్తాను. ఓకే, ఇవన్నీ కూడా ఈ టెస్టింగ్ ప్రాసెస్. టెస్టింగ్ అంటే ఏం లేదు, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయటం. టెస్టింగ్ 400లో కూడా జరుగుతుంది. తర్వాత క్లయింట్ నెంబర్ 500లో కూడా జరుగుతుంది. ఎవరు చేస్తారు 500లో? 500 ఎవరు చేస్తారు? క్లయింట్ లెవెల్లో వచ్చి చేస్తారు. దీన్ని UAT అంటారు, క్లయింట్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. అది చూడండి, క్లయింట్ నెంబర్ 400 ఇక్కడ కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ జరిగేది 500లో జరిగేది క్లయింట్ నెంబర్, దీన్ని గోల్డెన్ క్లయింట్ అంటారు. క్లయింట్ నెంబర్ 500 ఇక్కడ జరిగేదాన్ని ఏమంటారు? ఈ టెస్టింగ్ ఏమంటారు? క్లయింట్ నెంబర్ 500. ఇక్కడ కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఎండ్ యూజర్స్ క్లయింట్ లెవెల్ నుండి టెస్ట్ చేసుకుంటారు. వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్ కి డేటాని మూవ్ చేస్తారు. ఇది ఫైనల్ ప్రాసెస్. చూడండి, క్లయింట్ నెంబర్ 500 అంటే ఏంటి? ఇక్కడ 500 డిస్కస్ చేశాం కదా, ఈ 500 దీని గురించి డిస్కస్ చేద్దాం. క్లయింట్ నెంబర్ 500. క్లయింట్ నెంబర్ 500 అంటే క్లయింట్ టెస్టింగ్, గోల్డెన్ క్లయింట్. ఏంటి? క్లయింట్ కూడా వస్తారు. క్లయింట్ ఆల్సో పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీ. క్లయింట్ వచ్చేసి అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేసుకుంటారు. అంటే ఎండ్ యూజర్ లెవెల్ వాళ్ళు వచ్చి అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేసుకుంటారు. క్లయింట్ ఆల్సో పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేసుకుంటారు. సో ఇట్ ఈస్ కాల్డ్ సో దిస్ ఈస్ కాల్డ్ క్లయింట్ టెస్టింగ్ అంటారు. UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఓకేనా? అంటే చెక్ చేసుకుంటారు హౌ టు పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్, హౌ టు జనరేట్ ది రిపోర్ట్స్ జనరేట్ చేయడం కూడా పార్ట్ ఆఫ్ ది టెస్టింగ్. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. క్లయింట్ లెవెల్లో జరుగుతుంది. యూజర్ అకౌంటింగ్ టెస్టింగ్. యూజర్ అంటే ఎండ్ యూజర్స్. యూజర్ మీన్స్ క్లయింట్స్, క్లయింట్ లెవెల్ వాళ్ళు. హౌ టు పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్, హౌ టు జనరేట్ ది రిపోర్ట్స్ ఎక్కడ జనరేట్ చేస్తాము? AT కోడ్లో జనరేట్ చేస్తాము. F.01. ఇంకోటి ఏముంది? SAP1 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. ఓకే, ది క్లయింట్ కెన్ యాక్సెప్ట్ ది కాన్ఫిగరేషన్స్ అండ్ we will move the configurations quality assurance server to production server. Client can be accepted. Client can accept the configurations. అంటే అకౌంటింగ్ ఎంట్రీ ప్రాపర్ గా జరిగిందంటే కాన్ఫిగరేషన్స్ బాగా చేసినట్లే, కరెక్ట్ గా చేసినట్లే. సో ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ అనేది క్వాలిటీ సర్వర్ నుండి లేదంటే క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తాం. క్లియరా? అర్థమైందా? ఈ పార్ట్ అర్థమైందా? క్లయింట్ నెంబర్ ఈ పార్ట్ అర్థమైందా? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ క్లియరా కాదా? ఎస్ ఆర్ నో? ఓకే, సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, సో ఫైనల్ గా ఏముంది? క్లయింట్ నెంబర్ 500 లాస్ట్ వన్. దీన్ని ఏమంటారు? క్లయింట్ టెస్టింగ్. అంటే క్లయింట్ అనే వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. సారీ, 500 కంప్లీట్ అయిపోయింది కదా. ఇది 500 లో కూడా ఫైనల్ గా టెస్టింగ్ చేసి అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 500 క్లయింట్ లెవెల్ నుండి ఎండ్ యూజర్స్ వచ్చేసి చెక్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కరెక్ట్ గా ఉందనుకోండి. ఫైనల్ గా ఇంకేముంది? ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ క్లయింట్ నెంబర్ 600 అంటే మీనింగ్ ఏంటి? ప్రొడక్షన్ సర్వర్ ఓన్లీ ఫర్ ఎండ్ యూజర్స్ అనమాట. ఓన్లీ ఫర్ ఎండ్ యూజర్స్. కన్సల్టెంట్ కి ఎండ్ యూజర్ కి ఏమైనా ఎర్రర్ ఫామ్ అయింది అనుకోండి, అక్కడ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా సరే చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఎందుకంటే అది రియల్ టైం సర్వర్. రియల్ టైమ్ లో డేటా అంతా మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా అప్డేట్ అవుతుంది. చూడండి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. ఈ రెండు కూడా ఒక ప్లే గ్రౌండ్స్ లాంటివి. ఇక్కడ చేసే కాన్ఫిగరేషన్స్ ని మార్చుకోవచ్చు, చేంజెస్ చేయొచ్చు. అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము.
ఇవి కూడా రిఫ్లెక్ట్ అవ్వవు, జస్ట్ మనకు రిఫ్లెక్ట్ అయినట్టు కనిపిస్తుంది కానీ రిఫ్లెక్ట్ అవ్వవు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన. కానీ ప్రొడక్షన్ సర్వర్లో ఏదైతే చేస్తామో ఇవన్నీ కూడా రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ గా అప్డేట్ అవుతాయి. చాలా కేర్ఫుల్ గా చేయాలి క్రియేట్ చేసినా సరే. ప్రొడక్షన్ సర్వర్ ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. బట్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. ఒక ప్లే గ్రౌండ్స్ లాంటిది అనమాట ఇవి, ప్లే గ్రౌండ్స్ అంటారు. సో ఫైనల్ గా టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో. ప్రొడక్షన్ కి మూవ్ చేసాం, 600 కి వచ్చేసాం. 600 అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ నెంబర్ 600 గో లైవ్ అండ్ సపోర్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సారీ, go live and support. All end users are working in the production server. All end users, client level లో ఉన్నటువంటి end users అందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తారు. end users అంటే ఎవరు? end user is nothing but end users అంటే end user అనే వాళ్ళు ఎవరు? end user is nothing but accountants. మనం accountants అంటాం కదా, వాళ్ళని SAP టెర్మినాలజీలో end users అంటారు. End user is nothing but accountant. He will post the accounting entries and he generate the reports in the production server. Production server లో end users ఏం చేస్తారు? అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. ఓకేనా? హియర్ ఎండ్ యూజర్స్ విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. ఇవన్నీ కూడా బిజినెస్ ప్రాపర్ గా అంటే ఫైనాన్షియల్ అకౌంట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఏం చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు? జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సారీ, నాకు ఫుల్ కోల్డ్ ఉంది. ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు, ఆల్ టైప్ ఆఫ్ ది రిపోర్ట్స్. మీకు SAP 1 అనే ట్రాన్సాక్షన్ కోడ్ లో యాజ్ వెల్ అది ఇంకోటి ఏం చెప్పాను, F.01 ట్రాన్సాక్షన్ కోడ్ లో రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేస్తారు. ఇదంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో జరిగే ప్రాసెస్. 600 క్లయింట్ నెంబర్ 600 అంటే కంప్లీట్ గా ఎండ్ యూజర్ లెవెల్, క్లయింట్ లెవెల్. అది ఇలా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. క్లియరా? అర్థమైందా? క్లియరా కాదా? కొంచెం ఫుల్ కోల్డ్ ఉంది, నేను చదవలేకపోతున్నాను ప్రాపర్ గా. క్లియర్ కదా? మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, 3 సర్వర్స్ ఉన్నాయి. మళ్ళీ చెప్తాను చూడండి. డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం కన్సల్టెంట్స్ అనేవాళ్ళు. ఇక్కడ చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ నెంబర్ 300 కి మూవ్ చేస్తారు. ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత విత్ హెల్ప్ ఆఫ్ TR ద్వారా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 400 ఇక్కడ కూడా టెస్టింగ్ చేస్తారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా చేస్తారు. సో ఇది కూడా టెస్టింగ్ సక్సెస్ అయ్యింది. తర్వాత ఏం చేస్తారు? క్లయింట్ నెంబర్ 500 లో ఎండ్ యూజర్స్ అంటే క్లయింట్ లెవెల్ నుండి వచ్చి టెస్ట్ చేసుకుంటారు. ఇక్కడ కూడా సక్సెస్ అయ్యింది. తర్వాత ఫైనల్ గా ప్రొడక్షన్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఫైనల్ అనమాట. ఇక్కడ నుండి టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి జరుగుతుంటాయి. ఇక్కడ జరిగేవన్నీ కూడా ప్రాపర్ గా జరుగుతుంటాయి. సో బట్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్ అంటారు. ప్లే గ్రౌండ్స్. బట్ ఇక్కడ జరిగేవి రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్. మనం పోస్ట్ చేసేవని డమ్మీ ట్రాన్సాక్షన్స్ అని చెప్పొచ్చు. అది. సో 3 సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. క్లయింట్ నెంబర్ 100, 200, 300. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ 400, 500. క్లయింట్ నెంబర్ 600. ప్రొడక్షన్ సర్వర్ ఇది లైవ్ అన్నమాట. ఇది ప్రొడక్షన్ సర్వర్. సో ఈ 3 సర్వర్స్ ఉంటాయి. మరి ఇంకొక సర్వర్ ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతుంటారు. టెస్టింగ్ పర్పస్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మీకు ఒక సర్వర్ ఇచ్చాను నేను, ప్రాక్టీస్ చేయడానికి. మరి జాబ్లోకి వెళ్తే SAP లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్స్ నేర్చుకుంటూనే ఉండాలి. ఒక అట్లీస్ట్ 70 to 80 క్లాసెస్ నేర్చుకుంటే తప్ప ఒక ప్రాపర్ ఐడియా రాదు. ఇంకా చాలా ఉంటాయి, డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. మరి మీరు డైలీ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి.
ఐఎమ్ సారీ, డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే ఏం కావాలి? మీకు సర్వర్ కావాలి. మీరు 800 రూపీస్ పే చేశారు, సారీ 1000 రూపీస్ పే చేశారు 3 monthsకి. లైఫ్ లాంగ్ పర్చేజ్ చేయాలా? అవసరం లేదు. కంపెనీ వాళ్ళు మీకు శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి మిమ్మల్ని ఏదైనా కాన్ఫిగరేషన్ చేయమన్నారు. ఫస్ట్ ఎక్కడ చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తారు. ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతుంటారు, కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి, ఏదన్నా కాన్ఫిగరేషన్ చేయాలి, ఎక్కడ చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తామని చెప్పాలి. ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తాం. కరెక్ట్ గా చేసాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా, అవుట్పుట్ కరెక్ట్ ఉంది. సో ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తామని చెప్పాలి. ఇప్పుడు మీరు ఎట్లయితే నేర్చుకుంటున్నారో ఇవన్నీ కూడా శాండ్ బాక్స్ సర్వర్లో చేసినట్లు. సార్ రియల్ టైం పాయింట్ ఆఫ్ లో క్లయింట్ లెవెల్ ఎంత చెప్పాలి? రియల్ టైం ఇంటర్వ్యూలో క్లయింట్ లెవెల్ నంబర్ అడిగితే ఎంత చెప్పాలి సార్? ఎక్సెప్ట్ 800 సిరీస్ ఏదైనా చెప్పాలి. మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారనుకుందాం. టెస్టింగ్ లో ఉంటే ఏం చెప్పచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 300 కానీ 400 కానీ చెప్పండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉన్నారు, 100 చెప్పండి. ఇవి చెప్పండి, సరిపోతుంది. ఇదేనా 800 కాకుండా ఏదైనా చెప్పండి. ఓకే. మీరు ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళారు. ఎండ్ యూజర్కి వెళ్ళారు అనుకోండి, ఏం చెప్పచ్చు? మీరు 600 చెప్పచ్చు. 600 ఇవే ఇలాగే ఉంటాయి, బట్ కొన్ని చేంజ్ అవ్వచ్చు. ఈ 100 సిరీస్ లోనే వస్తాయి, 110 అట్లా ఉంటాయి. ఇవి చెప్పండి. మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే, కాన్ఫిగరేషన్ చేస్తుంటే 100 చెప్పండి. S/4HANA 100 ఉంటుంది. ప్రాక్టీస్ పర్పస్ కూడా 100 ఉంటుంది S/4HANA అయితే. ECCలో 800 ఉంటుంది. ఓకే, ఇది 200 అనేది ABAP కన్సల్టెంట్ కి సంబంధించింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్లయింట్ నంబర్ 200. 3 టెస్టింగ్ చేశామనుకో, మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు. రెజ్యూమ్ లో టెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. మీకు అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని పోస్టింగ్స్ వచ్చి కాబట్టి. సో 300 పెట్టి చెప్పచ్చు ఇలా. బట్ వన్ మోర్ సర్వర్ ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్. మీరు ఏమైనా కాన్ఫిగరేషన్ చేయాలంటే ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. లైఫ్ లాంగ్ సర్వర్ కొనలేం కదా, సో శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ లో సక్సెస్ అయితే అప్పుడు యాక్చువల్ సర్వర్ లోకి వెళ్ళి చేస్తారు, డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. ఇదంతా చదవండి, ఇది మొత్తం చదవాలి. ఇదంతా కూడా ఇంటర్వ్యూకి సంబంధించింది. ప్రతి పార్ట్ ఇంపార్టెంట్. ECC అయినా S/4HANA అయినా ఈ కాన్సెప్ట్ అంతా కూడా సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ నోట్స్ అంతా మీరే ఓన్ గా ప్రిపేర్ చేయాలి. మెటీరియల్ ఇస్తారు, వదిలేస్తారు. బట్ చాలా మంది ఏంటంటే మెటీరియల్ కూడా కొంతమంది చదవరు, ప్రిపేర్ అవ్వలేరు, టైం దొరకదు పాపం కొంతమందికి, అట్లా కూడా ఉంటారు. సో నేనే ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఈ మెటీరియల్ మీకు ఎక్కడా దొరకదు, ఏ ఛానల్లో దొరకదు. ఒకవేళ దొరికిందంటే మందే కాపీ చేసినట్లు గుర్తుపెట్టుకోండి. కొంతమంది కాపీ చేసి కూడా చెప్పేస్తున్నారు, బట్ మనం ఏం చేయలేము, నో ఇష్యూ, ఫైన్. ఎనీవే, సో ఈ షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, ప్రిపేర్ అవ్వండి, అది మొత్తం చదవండి. ఇదంతా బేస్మెంట్స్. 3 months హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకుంటే మీకు 100% జాబ్ కొడతారు. నాకు లాస్ట్ డే కాల్ చేశారు, ఆయన పేరు ఏదో ఉంది, మర్చిపోయి, నెంబర్ సేవ్ చేయలేదు. యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నాను. ఆయన పేరు ప్రమోద్ ఏదో ఉంది నేము, ఏ నెంబర్ చూడాలి. ఆయనకి జాబ్ వచ్చింది, 10 lakhs ప్యాకేజ్. కాగ్నిజెంట్ క్యాప్జెమిలో చెప్పారు, 10 lakhs ప్యాకేజ్. జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మన దగ్గర 4 lakhs, 5 lakhs, 22 lakhs, 24 lakhs, 19 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs కూడా కొట్టారు. చార్టర్డ్ అకౌంట్ ఆయన ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నారు ఆయన. 75 lakhs ప్యాకేజ్ అంట. నా ఛానల్లో ఉన్నాయి చూడండి వీడియోస్, జాబ్స్ వచ్చిన వాళ్ళందరూ వీడియోస్ ఉంటాయి. ఓకేనా? అది. సో
సో ప్రిపేర్ అవ్వండి ప్రాపర్గా. సో కొంతమంది ఇంకోటి ఏంటంటే మనం తక్కువ అమౌంట్కి చెప్తున్నామని వేరే కాంపిటేటర్ ఒక ఆయన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు మన ఛానల్ గురించి. సో మీరు అవేం పట్టించుకోకండి. జస్ట్ మీ సబ్జెక్ట్, మీ ఫోకస్ అంతా కూడా సబ్జెక్ట్ గ్రో చేయటం పైన ఉంచండి. సబ్జెక్ట్ గ్రో చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. కొంతమంది కాంపిటేటర్స్ ఉంటారు, అంటే వాళ్ళే ఏదో వీడియో పెట్టేసి కింద కామెంట్లో మన నేమ్ మెన్షన్ చేస్తాడు. ఒక అతను నేను చూశాను, నేను మాట్లాడాను ఆయన తోటి, ఎవరో చేశారు నేను తీసేస్తానంటాడు, తీడు అలాగే ఉంచుతాడు. అది కావాలనే చేస్తున్నాడు, అర్థమైంది నాకు. బీ కేర్ఫుల్. మనం తక్కువ అంటే మీరు 25,000 చార్జ్ చేయండి, ఎందుకు మీరు 14,000 ఎందుకు చెప్తారు? చెప్పకపోతే మీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తానంటాడు. ఆయనే పోస్ట్ చేసి ఏదో ఫేక్ అకౌంట్, ఆ అకౌంట్స్ కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పెడుతుంటారు కొంతమంది. ఓన్లీ 1 పర్సన్ ఉన్నారు, ఎవరు అట్లా లేరు, అందరూ ఒకే ఒక పర్సన్ ఉన్నాడు. బీ కేర్ఫుల్. ఆయన కూడా ట్రై బట్ మీరు అవేమి ఎందుకండి. మీ ఫోకస్, మీ నాలెడ్జ్ అంతా కూడా సబ్జెక్ట్ పైన ఉంచండి. సబ్జెక్ట్ గ్యాదర్ చేసుకోండి, నాలెడ్జ్ గ్రో చేసుకోండి. జాబ్ వస్తుంది, పక్కా వస్తుంది. విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి మన దగ్గర జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టార్టింగ్ 4 to 5 lakhs ఇండివిజువల్స్ గా జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, కన్సల్టెంట్ గా కొట్టిన వాళ్ళు ఉన్నారు. 22 lakhs, 25 lakhs, 24 lakhs, 75 lakhs, 19 lakhs కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. క్లియరా? నెక్స్ట్ క్లాస్ మీకు డే ఆఫ్టర్ టుమారో. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈచ్ అండ్ ఎవరీ వన్. సో 31 కదా, టుమారో హాలిడే, ఎందుకంటే రేపు వీకెండ్ మూడ్ లో ఉంటారు. ఈరోజు ఇయర్ ఎండ్ మూడ్ లో ఉంటారు అందరూ. 31st కదా, ఈరోజు హాలిడేనా అందరికి? లేదనుకుంటా. ఎనీవే ఈరోజు హాలిడే కూడా కాదు కాబట్టి ఇంకెట్లా నైట్ ఎంజాయ్ చేయాలనుకుంటారు చాలా మంది. 31st కదా, సో రేపు ఎర్లీ మార్నింగ్ లేవలేము. సో రేపు టుమారో హాలిడే. మీరు నెక్స్ట్ ఇయర్ సెకండ్ నుండి జాయిన్ అవ్వండి. స్క్రీన్ షేర్ చేయాలి. ఎవరు చేస్తారు? నేను చేయిస్తాను మీతోటి, డోంట్ వరీ. ఇదే కాబట్టి కంప్లీట్ అయిపోయింది. ఆయన అవైలబుల్ రెగ్యులర్ గా చేస్తారు. ఆయన ఎవరు చేస్తారు? మీరు చేయండి. ఎవరు? గోపి గారా? అవును సార్. జిఎల్ పోస్టింగ్ వరకు చేసేసారా? అయిపోయింది సార్. వెరీ గుడ్. మీరు చేయండి, నేను చేయిస్తాను, మీరేం భయపడకండి. మీతో ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్తే ఫాస్ట్గా అయిపోతుంది. మీతో ఎందుకు చేయిస్తున్నాను, అట్లీస్ట్ 1% తోటైనా ఓన్ గా చేయిస్తే మీకు క్లారిటీ వస్తుంది అన్నట్లు చేయిస్తున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపిలో చాలా మంది ఫెయిల్ అవుతారు. ఎందువల్ల ఫెయిల్ అవుతారు? లెంతీ కాన్సెప్ట్. పీస్ఫుల్ గా కూర్చుని వర్క్ చేయాలండి. ఒక అతను ఉన్నారు పాపం, ఆయనకి ఏమీ రాదు పాపం, చాలా కష్టపడతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కొంతమంది 1 month లో జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1.5 months, 2 months, 3 months లో కొట్టారు జాబ్స్ కోర్స్ అయిన తర్వాత. కొంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారు, ఎస్ఐపి కోర్స్ జరుగుతుండగానే కొట్టారు. జ్యోతి ఒక మేడం ఉన్నారు, ఆవిడ 3 months లో కొట్టేస్తారు జాబ్. కోర్స్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా క్లాసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఐటీలో ఉన్నారు, వాళ్ళు కొట్టేశారు, జాబ్ కొట్టారు. 24 lakhs. ఒక ఆయన ఉన్నారు పాపం, చాలా కష్టపడతారు, 2 years తర్వాత జాబ్ కొట్టారు. 22 lakhs, 24 lakhs ప్యాకేజ్ వచ్చింది. అంటే మన వీడియోస్ చూస్తారంట, యూజ్ అని చెప్పారు. వేరే చోట ఎక్కడో నేర్చుకున్నారంట ట్రైనింగ్ ఆయన. బట్ మీ వీడియోస్ కూడా నాకు చాలా యూజ్ అని చెప్పేసి కాల్ చేసి చెప్పారు అనమాట. సో మీరు చేసే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ఐపిలో జాబ్ రావాలంటే పేమెంట్ చేసి జాయిన్ అవటం కాదు. ఎలా చేయాలి? ఫస్ట్ మీరు కోర్స్ పైన, సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గ్రో చేసుకోవటం. నోట్స్ ఇస్తున్నాను, మెటీరియల్ ఇస్తున్నాను, చదవాలి. నేను ప్రిపేర్ చేసిన మెటీరియల్ అంతా చదవాలి, కాన్ఫిడెన్షియల్ చేయాలి. 3 to 6 months ప్రాపర్ గా దీనిపైన డెడికేట్ గా వర్క్ చేయాలి. చేస్తేనే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఎందువల్ల అంటే హార్డ్ వర్క్ చేయలేకపోవటం. అది క్లియర్ కదా? క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. సో నెక్స్ట్ క్లాస్ మనకి 2nd నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. మీకు ఓకే అనుకుంటే సాటర్డే సండే కూడా క్లాస్ కండక్ట్ చేద్దాము ఈ వీక్ నుండి. స్క్రీన్ షేరింగ్ చేస్తా అంటారు ఆయన. సో ఎట్లా గ్యాప్ వచ్చింది కాబట్టి సాటర్డే సండే కూడా మనం క్లాస్ పెట్టుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాబాయ్. బాబాయ్. గోపి గారు మీరు రెడీ ఉండండి. ఓకే సార్. నెట్వర్క్ బాగుంటుందా మీది? పర్లేదా? లేదు సార్, నా వైఫై బాగానే ఉంటుంది సార్. ఓకే. థ్యాంక్ యూ, బాబాయ్. గుడ్ డే.